హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ భీమిలి అమ్మ. ఈరోజు రెసిపీ ఆలు టమాటా రెసిపీ చాలా సింపుల్గా చేసేస్తాను. వచ్చేయండి చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పొటాటోస్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటా 2 పచ్చిమిరపకాయలు వేసి దీన్ని మిక్సీ పట్టండి. ఇలా మిక్సీ పట్టిందని పక్కకు తీసుకొని మన పొటాటోస్ బాగా ఫ్రై అయ్యాక తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి అదే కళాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు కూడా వేసాక ఉల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న టమాటా కూడా వేసేయండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కారం, ధనియాల పౌడర్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలా బాగా ఉడికిన తర్వాత గ్రేవీ మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న పొటాటోస్ కూడా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేయండి. ఇలా మూత పెట్టిన తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒక 2 మినిట్స్ ఉడకనిస్తే మనకి ఆలు టమాటా కర్రీ రెడీ. ఇది రైస్లో కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.